తదుపరి రాశి మకర రాశి. అత్యద్భుతంగా ఉండబోతోంది. మీ రాశిలోనే ఈ 5 మహాగ్రహాలు, మోస్ట్ పవర్ఫుల్ గ్రహాలు మీ రాశిలోనే జరగబోతుంది, కూటమి జరుగుతోంది. కాబట్టి మీకు ఇంకా తిరుగులేదు. మీ జీవితం మారుతుంది, మీరున్న స్థానం మారుతుంది. దీంతోపాటు ధనము, పేరు, ప్రతిష్టలు, గౌరవాలు, దాంతోపాటు వ్యాపారస్తులకు లాభాలు, రాజకీయ రంగంలో ఉన్నవారికి విశేషమైన గౌరవ మర్యాదలు, పదవులు, కీలకమైన పదవులు, ఇలా ఒకటేమిటి చాలా చక్కగా ఈ సమయం ఉండబోతోందనమాట. అయితే ఇంకా కెరియర్ పరంగా ఇది. తర్వాత మరి జీవిత పరంగా చూసుకున్నట్టయితే ఇన్నాళ్ళు మీరు పడ్డ బాధలన్నీ ఇక్కడ ఫుల్ స్టాప్. ఇంకెక్కడి నుంచి మీకు దశ మారిపోతుంది. పడ్డ కష్టాలన్నీ ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే నేనే పడ్డానా అన్నట్టుగా అనిపిస్తుంది అనమాట. ఉచ్చ స్థితికి వెళ్ళిపోతారు. నీచ స్థితి నుంచి, నీచ అంటే తక్కువ స్థితి నుంచి, కష్టాల నుంచి భోగాలలోకి వెళ్తారు. ఉన్నతమైన స్థానానికి వెళ్తారు. కుటుంబ పరంగా గతంలో ఏవైనా ఇబ్బందులు ఉంటే భార్యాభర్తల మధ్య కావచ్చు, తల్లిదండ్రుల మధ్య కావచ్చు, తల్లి పిల్లల మధ్య కావచ్చు, ఇలాగ ఏదైనా బంధుమిత్రులతో కానీ, స్నేహితులతో కానీ ఏ చిన్న ఇబ్బందులు కానీ, విభేదాలు కానీ, లేదా విడిపోవడాలు కానీ జరిగి ఉంటే ఈ సమయంలో కలుసుకునే అవకాశం కనబడుతుందన్నమాట. విశేషమైన స్థానానికి వెళ్తారు. భూమి, వస్తు, వాహన, గృహ యోగాలు, పోగొట్టుకున్న ధనము తిరిగి రావడము, అప్పులు తీరిపోవడము, ఆకస్మిక ధనప్రాప్తి రావడము, శుభకార్యాలకు సంబంధించినటువంటి ధనము అప్రయత్నంగా రావడము, 4 మార్గాల నుంచి ధనం రావడము, ఆరోగ్యం మెరుగుపడ్డము, ఇలాగా ఒకటేమిటి అన్నీ మీకు శుభాలే ఇస్తున్నారు. సూర్యుడు, కుజుడు, శుక్రుడు, ఇంకా అన్ని గ్రహాలు వారి వారి యొక్క శుభ ఫలితాలను మీకు కలగజేసేందుకు అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. దీంతోపాటు మీ గతంలో పడిన శ్రమ ఫలించేందుకు అవకాశం ఉంది. ఉన్నతమైన స్థాయికి వెళ్ళే అవకాశం ఉంది. తర్వాత దీంతోపాటు బాధ్యతలు కూడా పెరుగుతాయి. అంటే మిమ్మల్ని నమ్మి మీకు ఇదివరకు కన్నా ఎక్కువ బాధ్యతలు ఇవ్వడము, మీ మీద నమ్మకం పెరగడము, ఈ పనికి మీరే అర్హులు అన్నట్టుగా ఉండడము, ప్యాకేజీ పెరగడము, ఇలా ఒకటేంటి అన్ని మంచి ఫలితాలే రాబోతున్నాయి. అయితే మరి గతంలో ఆలస్యమైన పనులు కానీ, గతంలో ఆగిపోయిన పనులు కానీ ఇప్పుడు పూర్తవడంతో పాటు సక్సెస్ను కూడా పొందేందుకు అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు, వ్యవసాయదారులకు, విద్యార్థులకు, రాజకీయ నాయకులకు, కుటుంబీకులకు, ఇలా ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా మకర రాశిలో ఉన్న వాళ్ళకి అత్యంత అద్భుతంగా ఉన్నది. ఇది గోల్డెన్ పీరియడ్ అని చెప్పొచ్చు అనమాట. మీ కష్టాలకు, కన్నీళ్లకు ఫుల్ స్టాప్ పడింది అనమాట. అయితే మరి పరిహారంగా మీరు ఏం చేయాలి అంటే దీన్ని ఇంకా పెంచుకోవాలి. ఈ యొక్క సంతోషాన్ని, ఈ విజయాలను, ఈ భోగభాగ్యాలను, ఈ ఐశ్వర్యాలను, ఈ మంచి ఫలితాలన్నీ ఇంకా పెంచుకోవాలి అంటే కనుక ప్రతి శనివారము శని భగవానుడి ఆలయ దర్శనం చేసుకొని నువ్వుల నూనె దీపాన్ని కనుక పెట్టుకున్నట్టయితే ఆ శని భగవానుడి యొక్క అనుగ్రహము సంపూర్ణంగా పొందేందుకుంది. దీంతోపాటు వృద్ధులకు సేవ చేసుకున్నట్టయితే ఆ శని భగవానుడు ఇంకా ప్రీతి చెంది మీ కర్మల స్థానాన్ని తగ్గించే అవకాశము ఎక్కువ శాతము ఈ సమయంలో కనబడుతోంది. అయితే మరి మీరు పఠించవలసిన మంత్రం ఏంటంటే కనుక ప్రతి శనివారము చిన్ని మంత్రమే చెప్తున్నాను. ఓం ప్రాం ప్రీ ప్రౌం సహ శనేశ్వరాయ నమః. ఇది మేము బీజమంత్రాలతో చదవలేము అనుకున్న వాళ్ళు ఓం శం శనేశ్వరాయ నమః అనే మంత్రాన్ని కనుక చదువుకున్నట్టయితే విశేషమైన ఫలితాలు పొందుతారు. మీకు స్తోమత ఉన్నప్పుడు శనివారం రోజు నల్ల నువ్వులు కానీ, నల్ల వస్త్రాన్ని కానీ, ఇనప వస్తువులు కానీ ఇలాంటివి దానంగా ఇచ్చుకున్నట్టయితే మరింత మంచి ఫలితాలు పొందుతారు. శని భగవానుడి ఆలయ దర్శనం చేసుకోవడంతో పాటు ఈ శని భగవానుడికి సంబంధించినటువంటి స్తోత్ర పారాయణ, అష్టోత్తర పారాయణ, ఆయన జీవిత చరిత్ర ఇలాంటివి కనుక చేసినట్టయితే ఇంకా ఫలితాలు పెరిగేందుకు అవకాశం ఈ మకర రాశిలో వాళ్ళకి గోచరిస్తున్నది. ఇది ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగినటువంటి గోచారిత్య ఫలితాలు, పరిహారాలు, సూచనలు. నమస్తే.